సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ప్రతిదినము దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు నీ దేవాది దేవుడి దినాన్ని అనుగ్రహించిన వాక్కును బట్టి నీవు ఎట్టి శోధనలోనూ కూడా ప్రవేశింపకుండా ఉండవలను. అనగా నీ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో నీవు అడుగులు వేయాలి. అంటే ఈ దినాన నీకు దేవుడు వినిపిస్తున్న ఈ మాట చాలా జాగ్రత్తగా నీవు ఆలోచించుకొని అడుగులు వేయాలి. ఎవరి మాటలు నమ్మి నీవు మోసపోతూ ఉన్నావో, ఎవరి కలహమునకు నీవు గురి కాబోతూ ఉన్నావో నీ దేవాది దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానయుక్తముగా ఆయన జ్ఞానమును ప్రసాదించమని, ఆయన జ్ఞానము చేత నిన్ను నడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేస్తామా. నిజమే, మాటలు వెన్న ఇలా తాకినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్లానే నాశనం చేయాలనుకున్న వారి మాటలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. దానిని నీవెన్నడూ కూడా గ్రహించలేవు. కానీ వారి హృదయంలో కలహం ఉన్నది. పరిశుద్ధ దేవుని వాక్కు నీకు వినిపిస్తోంది కనుక ఆ కలహమునకు, నాశనమునకు నీవు గురి కాకుండా ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలి. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. గనుక ప్రియమైన నేస్తమా, దేవుని జ్ఞానముతో అడుగులు వేస్తే, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో నీవు జీవితమును వెళబుచ్చగలిగినట్లయితే ప్రతి విధమైన కలహము నుంచి, ప్రతి విధమైన ఆ వరదీసిన కత్తులు వంటి ప్రమాదము నుంచి నీవు తప్పించుకోగలుగుతావు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆయన జ్ఞానమును ప్రసాదించమని, ఆయన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చెయ్యి. ప్రతి విధమైన శోధన నుంచి నీ దేవాది దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తారు. తన కృపను నీకు మెండుగా అనుగ్రహిస్తారు. కాబట్టి విన్న ప్రతి మాటను నమ్మి శోధనలో పడకు. ఆలోచించి ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ నడిపింపుతో నీవు అడుగులు వేయగలిగినట్లయితే దేవుని యొక్క కృపచేత నీవు ప్రతి విధమైన శోధన నుంచి తప్పించబడి ఎన్నో మేలులను, ఆశీర్వాదకరమైన స్థితులను నీవు పొందుకోగలుగుతావు. అట్టి యోగ్యతను దేవాది దేవుడు నీవు తప్పక అనుగ్రహిస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని చిత్త ప్రకారము అడుగులు వేయడానికి ఆశతో దేవునిని వేడుకొనేస్తామా. దేవుడు తప్పకుండా ఆయన కృపను నీకు మెండుగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత నిన్ను నడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, ఏ బిడ్డకైతే వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో తండ్రి ఎట్టి నాయన శోధనకు అప్పగించబడకుండా, నాయన ఎట్టి దురాత్మ యోచనలకు అప్పగించబడకుండా మీ కౌగిటలో భద్రపరిచి కాపాడమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి నడిపించమని మీ పాదములు బట్టి వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. నాయన యవన కాలంలో ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాము. జీవము కలిగిన దేవుడా, కుటుంబములలో అనారోగ్యములు దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి తండ్రి. ఆరోగ్యమునిచ్చి మీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.